అవగాహన సదస్సులు జిల్లా అంతటా ఏర్పాటు చేశామండి. ఈ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఈ ఆర్ఎంపీల పైన జిల్లా వ్యాప్తంగా కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చాయి మా దృష్టికి. కలెక్టర్ గారి దృష్టికి రావడం వలన కలెక్టర్ గారు వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పడం, మరి ఆ చర్యల్లో భాగంగా మేము ముందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విధి విధానాలు అంటే వాళ్ళకు తెలియజేస్తూ వారిని మరి క్రమంగా వారి యొక్క విధులలో మాత్రమే ఉండి మరి వాటిని మించకుండా వాళ్ళు చేయడం వల్ల ప్రజలకు కూడా మరి దూర ప్రాంతాల వాళ్ళకు బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలలో వాళ్ళు సేవలు అందించి ప్రజలకు మేలు చేస్తారనే ఉద్దేశంలో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తామని మేము చెప్పడం వల్ల వారు పర్మిషన్ ఇచ్చి రాయచోటిలో, అలాగే కోడూరులోను, పీలేరులోను, అదేవిధంగా మరి మదనపల్లిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఈ నెల ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఈ ఉన్న ఆర్ఎంపీలలో చాలా మరి మేము గమనించింది ఏంటంటే, వాళ్ళ యొక్క పరిమితి దాటి వారు వైద్యం చేస్తూ ప్రజలకు కొంతవరకు హాని కలిగిస్తున్నారు. కొంతమంది ఆర్ఎంపీలుగా ఉన్నటువంటి స్త్రీలు మరి వాళ్ళకి ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ మరి అబార్షన్స్ చేయడము, డెలివరీస్ చేయడము, పుట్టిన బిడ్డ మరి ఆరోగ్యవంతంగా వస్తుందో లేదో వెంటనే ఆక్సిజన్ అవసరమైతే వాళ్ళ దగ్గర ఆక్సిజన్ ఉండదు, డెలివరీ జరుగుతుంది. డెలివరీ అనేది ఒక్కొక్కసారి నార్మల్గానే జరిగిపోతుంది. పూర్వకాలంలో స్త్రీలు నర్సు మంత్రిసాని వచ్చే లోపల కూడా జరిగేవి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జరిగినప్పుడు ఒకవేళ అది క్రిటికల్గా వచ్చిందనుకోండి, పుట్టబోయేటువంటి శిశువుకు ఆక్సిజన్ అవసరమవుతుంది. మరి ఆక్సిజన్ అవసరత ఉండదు. ఈ విధంగా మరి పుట్టబోయే శిశువు అలాగే ఉన్నట్లుండి తల్లికి ఏదైనా ఇబ్బందులు జరిగితే మరి మాతృమరణాలు, శిశు మరణాలు అనేటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా మరి శిశు మరణాలను, మాతృమరణాలను ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించడానికి మరి వీళ్ళను కంట్రోల్ చేస్తూ, అదేవిధంగా వీళ్ళకు ఒక ప్రముఖమైనటువంటి సలహా ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి వస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక వ్యాధితో వచ్చినప్పుడు వారు చేయవలసినటువంటి ప్రథమ చికిత్స అందించి కూర్చోబెట్టుకునే వాళ్ళకు ఏ విధంగా వచ్చింది, ఎట్లా, దీని పరిస్థితులు ఏంటో, ఇంతవరకు మాత్రమే మేము చేయగలము, మీకు అత్యుత్తమమైన వైద్యం అందించబడి మీరు ఆరోగ్యవంతులుగా కావాలంటే ఏదో ఈ హాస్పిటల్కు లేదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు అన్ని రకాలైనటువంటి చికిత్స అనేది జరుగుతుందని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది వాళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి. అలా చేస్తూ మరి ఆరోగ్యవంతమైనటువంటి గ్రామీణ ప్రజలకు వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించాలని కోరుకుంటూ, మరి కలెక్టర్ గారు చెప్పినట్లు వీరు వారి యొక్క విధి విధానాలు పాటించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.